అంటే అందరు ఆడవాళ్ళని కాదు, ఇది క్షమించాలి ఇక్కడ. అందరు ఆడవాళ్ళని కాదు, ఆ విధంగా ఉండేవాళ్ళు మాత్రమే ఆ మాట అన్నారు. పోనీ ఇదంతా లెక్కేస్తే దీనికి అనసూయ గారు వెంటనే కౌంటర్ ఇచ్చేసారు ఆ మన్నాడే. ఏ విధంగానూ ఆడవాళ్ళ స్వేచ్ఛ ఉంది, ఆడవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు అని. అయితే యాక్చువల్గా జబర్దస్త్ షోకి ప్రజెంటర్గాను లేదా యాంకర్గాను ఉన్న అనసూయ గారు ఒకసారి చాలా షార్ట్ లెంగ్త్ డ్రెస్ వేసుకొచ్చారండి. షార్ట్ లెంత్ డ్రెస్ వేసుకొచ్చి కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలు మీద కాలు వేసుకుంటారు ఆవిడ. కూర్చోవడానికి ఆవిడ తొడలు కనిపించి లోపల డ్రాయర్ కనిపించేలాగా ఆవిడ కూర్చుంటున్నారు. కూర్చోవడానికి ఆవిడ కాళ్ళు సరి చేసుకుంటున్నారు, ఇలాగా డ్రెస్ లాక్కుంటున్నారు అనమాట. ఏది కూర్చోవడానికి ఇబ్బందిగా ఉందని. మరి అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ డ్రెస్సులు వేసుకోవడం దేనికి? అంతే కదా. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మంచి డ్రెస్సులు వేసుకుంటే నువ్వు ఈజీగా కూర్చోవచ్చు, చాలా బాగా కూర్చోవచ్చు. దానికి ఆ కురస డ్రెస్సులు వేసుకోవటం, మళ్ళీ దాన్ని కూర్చోవడానికి ఇబ్బంది పడిపోవటం, అంత ఇబ్బంది పడిపోయేటప్పుడు ఆ డ్రెస్సులు ఎందుకమ్మా మీకు? పోనీ దీని గురించి మళ్ళీ ఆడవాళ్ళకి వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు, వాళ్ళు నచ్చినట్టు ఉంటారంటే, నచ్చినట్టు ఉన్నప్పుడు మనకి రాజ్యాంగం లేదా హక్కుల ప్రకారం మాట్లాడితే అలాగ ఉండొచ్చు. కానీ మనం సభ్య సమాజంలో ఉన్నాం. సభ్య సమాజంలో ఉన్నప్పుడు దానికి కొంత బాధ్యతగానే ఉండాలి. ఎందుకంటే నిన్ను చూసి ఒక సెలబ్రిటీగా ఉన్నావు కాబట్టి నిన్ను చూసి కొంతమంది నిన్ను అనుకరించే వాళ్ళు ఉంటారు. నిన్ను అనుకరించే వాళ్ళు ఉన్నప్పుడు నీలాగానే వాళ్ళు కూడా డ్రెస్సులు వేసుకుంటే ఇది పెద్ద ఇదిరా అని అంటారు, ఒక పద్ధతి గల మనిషి అనరు. ఎందుకంటే అదంతా ఎందుకు, మనం తిరుపతి వెళ్తాం, చక్కగా శారీ కట్టుకున్నా రావాలి, లేదా పంజాబీ డ్రెస్ అన్న వేసుకురావాలి, లేకపోతే ఏదన్నారు. నువ్వు అటువంటి డ్రెస్సులు వేసుకొచ్చావు బయటకు గంటేస్తారు ముందు. ఇప్పుడు ఈరోజు నాగబాబు గారు ఇన్వాల్వ్ అయిపోయిన ప్రకారం ఏంటంటే, శివాజీ గారిని నేను అంటలేదు, కానీ ఏంటంటే ప్రతి ఉమెన్కి రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ మనం మాట్లాడడం లేదంటారు. రైట్స్, హక్కులు ఇవన్నీ అండి ఎక్కడో ఉంటాయి. మనం మాత్రం నేల మీద ఉండాలి, రోడ్ల మీద తిరగాలి. రోడ్ల మీద తిరిగేటప్పుడు మనకు నచ్చినట్టు ఉండటానికి కుదరదు. ఇప్పుడు ఎక్కడో మనకి ఇంకా మన దేశంలో రాలేదేమో, సింగపూర్లో ఉమ్మేస్తేనే తప్పు, నువ్వు డ్రెస్ కాదు తుడిచిపెట్టి తీసుకుపోతారు. అక్కడ కూడా అలాగే వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళవు? నిన్ను అక్కడ రానివ్వరు. ఎందుకంటే నిన్ను డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళేటప్పుడు నీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నాకు హక్కులు ఉన్నాయంటే నీ హక్కు లేదు, తొక్కలేదు, బయట పో, నేను డబ్బులు ఇస్తున్నానని చెప్తారు. నాగబాబు గురించి ఎలాగంటే, ఆయన శివాజీ గారిని నాకు తెలిసిన ఆయనే, కానీ ఏంటంటే నేను శివాజీ గురించి అని అంటలేదు. ప్రతి ఆడదానికి హక్కు ఉంది, హక్కు ప్రకారం వాళ్ళు ఉండాలి. వాళ్ళ హక్కుని మన హరించే హక్కు మనకు లేదు అనేదో హక్కుల గురించి చెప్తున్నారు, కరెక్టేనండి. కానీ ఏంటంటే నాగబాబు గారి విషయంలో నేను వ్యతిరేకించేది ఏంటంటే, ఆయన ఎప్పుడు మంచి విషయాలు చెప్పరు. పోనీ చెప్పుదామన్నా సరే ఎందుకులే మనకెందుకు కాంట్రవర్సీ, మనకు అవసరం ఏముందన్నట్టు ఉంటారు. కానీ ఒక పెద్ద తరహాగా ఉండి, ఒక హోదాలో ఉండి, ఒక పొజిషన్లో ఉండి, ఒక వ్యక్తిగతంగా ఆయనకు 60 ఏళ్ళు నిండి మనం మంచి చెప్పకపోతే మనకు హోదా ఉన్న ఒకటే, ఉద్యోగం ఉన్న ఒకటే, ఏమున్నా ఒకటే, మనకు అవసరం లేదు. అవునండి, ఇప్పుడు బయటకు వచ్చారు, కరెక్టే. ఆయన పెద్ద తరహాగా ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పాలండి. ఆయన ఏదో శివాజీ మాటలు తప్పే ఉందండి. శివాజీ గారు అన్నది ఆడది ప్రకృతి లాంటిది అన్నారు. స్త్రీ ప్రకృతి అంటే నువ్వు ఆడదాన్ని 100 రెట్లు స్థాయిలో పెట్టాడు పైన. స్త్రీ అమ్మలాంటిది అన్నాడు. లేకపోతే సావిత్రి గారు సౌందర్య గారిని ఉదాహరించారు. అది కరెక్ట్ కదా. దాని గురించి ఎవరన్నా మెచ్చుకున్నారు? ఎందుకని స్త్రీ ప్రకృతి లాంటిది అన్న మాట ఎంత గొప్ప మాట అండి. ఒక్కళ్ళు కూడా సమర్థించలేదు దాన్ని, ఒక్కళ్ళు కూడా మెచ్చుకోలేదు ఆయన్ని. ఏదో సామాన్లు అన్న దానికి ఏడుతారండి. మా